అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ముఖ్యంగా మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి. ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ముఖ్యంగా రైతన్నలకి సంబంధించి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ సంబంధించి గానీ, ఏ అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలోనే రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ పథకం ద్వారా రైతులు మేలు చేకూరేలా తీసుకొచ్చారండి. అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే రూ. 10,000 చొప్పున తెచ్చేవారు ఏటా అయితే అంటే ప్రతి సంవత్సరం కూడాని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఆళ్ళు అయితే ఆ హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. అది ఏంటంటే సంవత్సరానికి రూ. 15,000 ఇస్తామని తెలిపేసన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు బంధు అంటే రైతు భరోసా సంబంధించి ఈ 15,000 ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,500 ఒకసారి, 7,500 ఒకసారి ఇస్తామని తెలిపేసన్నారు కదా! దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ముందడుగులు ఏస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 7,500 అయితే ఇస్తామని చెప్పేసన్నారు గదా! ఇది ఎకరానికి ఇస్తామని చెప్పేసన్నారండి. అలా మొదటన మనకి 5 ఎకరాల వరకు చెప్పేసన్నారు. మీ అందరికి తెలిసినట్లుగానే. కాకపోతే కొంతమంది రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులనేవైతే జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందండి. ఇదొక శుభవార్తనే చెప్పాలి. దీని ద్వారా ప్రతి రైతుకి కూడా మేలు చేకూరుతుంది. అయితే అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ సంబంధించి రూ. 2,00,000 ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా త్వరలోనే జమ చేస్తామని తెలిపేసి అన్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి, రైతు రుణమాఫీ సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలా మందికి సందేశం అయితే ఉంది. మనకి గవర్నమెంట్ అయితే ముందడుగు ఏస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాలోగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుందండి. దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. దీనిపై ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలను. ధన్యవాదములు. జై హింద్.